నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది మసాలా గ్రేవీ కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. మనం కాజు, బ్రౌన్ ఆనియన్స్తో చేస్తామన్నమాట. ఎప్పుడు ఒకేలా చేస్తే చికెన్ అనేది మనకి అంతగా రుచించదు. ఇలా వెరైటీగా చేస్తే చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఆనియన్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడి అయిన తర్వాతనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. అప్పుడే మనకు ఉల్లిపాయలు మంచిగా వేగి బ్రౌన్ కలర్లోకి వస్తాయన్నమాట. ఉల్లిపాయలు వేగేందుకు కాస్త చిటికెడు సాల్ట్ వేస్తున్నాను నేను. ఇలా లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చిన ఉల్లిపాయలని నేను గ్రైండర్ జార్లోకి తీసుకున్నాను. మిగతా కొంచెం ఉల్లిపాయలని అలాగే ఉంచాను అనమాట. కాజు వేయించుకున్నాను కదా, కాజును కూడా ఉల్లిపాయలతో పాటు గ్రైండర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో పసుపు వేసుకోవాలి. ఇది మొత్తం మసాలా పౌడర్ అనమాట. హోల్ గరం మసాలాతో గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో వేయించిన జీలకర్ర పొడి కూడా ఉందన్నమాట. మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి. తక్కువ అనిపించింది నాకు కారం పొడి, నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. కారం తినేవాళ్ళు చూసి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్తో పాటు మసాలాలన్నీ పట్టుకోవడానికి రుచి రావడానికి కాస్త ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు, వేయించిన ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు పట్టుకునేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చికెన్ మనం కారం పొడి సరిపోకపోయినా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం కలుపుకునే విధానంలోనే చికెన్కి ఉప్పు కారం మంచిగా పట్టుకొని టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ అంతా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేయించుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మంచిగా వేగనిచ్చుకోవాలి. కొంచెం పుదీనా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, అది కొంచెంగా వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్న చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని కాసేపు వేగనిచ్చుకుందాం మూత పెట్టుకొని. మనం ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్ అంతా ఇట్లా ఉడుకుతుందన్నమాట. మెల్లిమెల్లిగా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకోవాలన్నమాట. చికెన్ అంతా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. కారం సరిపోయిందా లేదా, ఉప్పు టేస్ట్ చూసుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. టేస్ట్ మాత్రం భలే ఉందండి. ఆ బ్రౌన్ ఆనియన్ ఫ్లేవరు, మసాలా పొడి, కారం కూడా సరిపోయింది, వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం మనం. చూడండి, నేను వాటర్ని ఎక్కువ యాడ్ చేశాను అనిపిస్తుందా? అలా ఏం కాదు.
మనకు వాటర్ అంతా మంచిగా చికెన్ ముక్క ఉడికేంత వరకు దగ్గరకు అవుతుందన్నమాట. మరీ తక్కువ పోస్తే గ్రేవీ అనేది మనకు ఉడికేంత వరకు ఉండదు. కాబట్టి కొంచెం వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అన్నమాట. అప్పుడు మనకు వాటర్ క్వాంటిటీ అని తగ్గుతుంది. వాటర్ యాడ్ చేశాక సాల్ట్ సరిపోలేదు, నేను సాల్ట్ వేసుకుంటున్నా. మనం వాటర్ వేసినాక సాల్ట్ వేసుకున్నాం కదా, ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలన్నమాట. అప్పుడు మనకి చికెన్ ముక్క మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు లాస్ట్లో ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా కలపొద్దు, జస్ట్ ఇలా స్పూన్తో కదిలించుకోవాలి గిన్నెని అంతే. ఎందుకంటే ముక్క విరిగిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం మనం చికెన్ కర్రీని. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ మనం ఫస్ట్లో వాటర్ యాడ్ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ తగ్గింది కదా. అందుకే ఎప్పుడైనా మనం గ్రేవీ కర్రీ చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ముక్క ఉడికేంత వరకు వాటర్ అనేది మనకి తక్కువగా అవుతుంది. పెట్టుకుందాం. ఎంతో గుమగుమలాడే కాజు మసాలా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మంచిగా దగ్గరికి అయ్యి కలర్ అంతా ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. మొత్తం ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తుంది ఎలా ఉందో నేను చేసిన కర్రీ. చెప్తా. చాలా బాగుంది. ఏమైతే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుందమ్మా. గ్రేవీ చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా చికెన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అండ్ పచ్చిపులుసు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లోని మరిన్ని కొత్త వంటల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.